ఫ్రెండ్స్ హైదరాబాద్లో డిఫరెంట్ 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 వెరైటీ 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 సూపర్ 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 చాలా రకాల వెరైటీ గణేష్ ఐడల్స్ అయితే చూసాం ఫ్రెండ్స్. ఎన్ని గణేష్ ఐడల్ చూసామంటే అన్ని గణేష్ ఐడల్ చూసాం. అసలు చాలా వెరైటీలు ఉన్నాయి. సో మొత్తానికి గణేష్ ఐడల్స్ అని చూసి ఇంకా రిటర్న్ అయ్యాము. ట్రాఫిక్ అయితే అదరగొడుతున్నారు. ట్రాఫిక్ అట్ట పోతానే ఉంటాయి. ట్రాఫిక్ బండ్లు ఇన్ని కథో. సో మొత్తానికి ఇంకా ఒంగోలుకి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్కి అయితే బయలుదేరాము ఆటో ఎక్కి. సో వచ్చేసాను సికింద్రాబాద్ స్టేషన్కి. 10:20 అయింది. సో మా ట్రైన్ వెళ్ళిపోయింది 10ంటికే. సో ఇంకా వేరే ట్రైన్స్ ఏమైనా చూస్తున్నాము. ఇంకే ట్రైను లేదు, అదే లాస్ట్ ట్రైన్ అంట. సో మన వాళ్ళు ఇంకా బస్ స్టాండ్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. నేను, బాజీ, దీపక్ ముగ్గురం ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. సో చూస్తున్నాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలా, ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్దామని. సో బస్ స్టాండ్లో బస్సులు ఏం లేవు. సో ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చాము. ఒక బస్సు దొరికింది. కరెక్ట్గా 3 సీట్లే ఉన్నాయి. కూర్చున్నాము చివరిలో హ్యాపీగా. సో మంచి బస్సు, మంచి స్పీడ్గా పోతుంది. లగ్జరీ బస్సే, కాకపోతే స్లీపర్ క్లాస్ తీసుకోవాలా. జస్ట్ సీట్స్ తీసుకున్నాము, కూర్చొని ఉన్నాము. ఇంకా లైట్లు ఆపేశాడు. ఆల్రెడీ 12 అయింది. సో ఇంకా మొత్తానికి చిన్నగా నిద్ర అయితే పట్టింది ఫ్రెండ్స్. సో ప్రశాంతంగా నిద్రపోయాను ఒక 6 గంటలు. కరెక్ట్గా 5:30 ఆ టైంకి లెగిసాను. సో ఇంకా 5:30 లేచి అయ్యింది. ఇంకా 6 అవుతుంది. ఇంకా మన వాళ్ళు వచ్చేసాము దాదాపు ఒంగోలు దగ్గరికి. మొత్తానికి ఒంగోలు దిగాము ఫ్రెండ్స్. కరెక్ట్గా 6:30కి ఎంటర్ అయ్యాము ఒంగోలు.